హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మొలకెత్తిన రాగి పిండి ఎలా తయారు చేయాలో చూపిస్తాను. అందుకోసమని రాగులు తీసుకొని కాస్త శుభ్రం చేసుకొని ఒక 4-5 సార్లు వాటర్లో కడుక్కోవాలి. దానిలో డస్ట్ అది ఉంటే పోతుంది. కాస్త 4-5 సార్లు కడుక్కుంటే నీట్గా అవుతాయి. ఓవర్ నైట్ మొత్తము నానబెట్టుకోవాలి. దాదాపు 12 గంటల వరకు నానబెట్టుకుంటే తెల్లవారు చూస్తే ఇలా వచ్చేస్తాయి వాటరు. మళ్ళొకసారి కడుక్కోవాలి. రాగుల్లో ఐరన్, కాల్షియం ఉంటుంది, చాలా మంచిది. జావా చేసుకుంటారు కదా, షుగర్ లెవెల్స్ కూడా పెరగకుండా ఉంటాయి. తర్వాత దాన్ని ఒక క్లాత్లో వడగట్టుకొని నీళ్ళన్నీ కారే వరకు పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక 1 డే వరకు మూటగట్టి పక్కన పెట్టుకుంటే ఇలా మొలకెత్తుతాయి. ఈ మొలకెత్తిన వాటిని కొంచెం నేను ఎండలో ఎండబెట్టుకున్నాను. మామూలు రాగి పిండికును ఈ మొలకెత్తిన తర్వాత రాగి పిండి చేస్తే ఇది చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కు కూడా చాలా మంచిది. ఎండలో ఎండబెట్టుకున్న తర్వాత దీన్ని కొంచెం బాగా ఎండిన తర్వాత కొంచెం ప్యాన్లో మీడియం ఫ్లేమ్ పెట్టుకొని కొంచెం వేపుకుంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. సిమ్లోనే పెట్టుకొని వేపుకోవాలి. కొంచెంగా నేను వేపేసుకొని కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. ఇలా అన్నీ కూడా వేపుకొని చల్లారాక మిక్సీలో వేసుకొని పట్టేసుకోవాలి. నేను ఒక 1/2 kg రాగులు నానబెట్టుకున్నాను, అందుకే ఇంట్లోనే నేను మిక్సీ పట్టేసుకున్నాను. తర్వాత జల్లెడలో కొంచెం జల్లించుకోవాలి. కొంచెం మెత్తని పేస్ట్ లాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇది 2-3 months స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. అందరూ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.